ఇంకా 33వ వచనాన్ని చూసినట్లయితే, అయినను నేడు రేపు ఎల్లుండి నా త్రోవ నేను పోచుండవలను, ప్రవక్త యెరూషలేమునకు వెలుపల నశింప వల్లపడదు అని ప్రభు అంటా ఉన్నారు. ప్రభు మరణాన్ని గురించి ముందుగానే రాయబడిన ప్రవచనాలు ప్రభు ఎత్తి చెప్తున్నారు. లేఖనాలు నెరవేరినట్లు ఆయన యెరూషలేములోనే చంపబడాలి. ప్రభువుని గురించి ఏమైతే రాయబడిందో పాత నిబంధనలో అవన్నీ కూడా ఆ నెరవేర్పు ప్రకారమే ప్రభు జీవించారు. అందుకే ప్రభు భయపడలేదు, పారిపోలేదు, తన పని పూర్తి చేసే వరకు సేవ కొనసాగించారు. ఇక్కడ మనం చూస్తాము పూర్ణ సిద్ధి అనే మాటను గ్రీకు భాషలో టెలియో అనే పదాన్ని వాడారు. అంటే తన సేవ పూర్తయ్యే వరకు ఆయన పని కొనసాగించాలి అనే అర్థమిచ్చే పదం అది. మరో చోట కూడా ఇంకో వచనంలో మనం ఈ మాటను చూస్తాం. చేయుటకు నువ్వు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నేను మహిమపరిచితిని అని యోహాను సువార్త 17వ అధ్యాయం 8వ వచనంలో మనము ఇలాంటి అర్థం ఇచ్చే మాటని చూస్తాం. సంపూర్ణంగా నెరవేర్చటం, సంపూర్తి అయ్యే వరకు పనిని కొనసాగించటం. ఈ మెసేజ్ మీరు పూర్తిగా వినాలి అని అనుకుంటే కింద లింక్ ఇచ్చాము. ఆ లింక్ని క్లిక్ చేస్తే అది మిమ్మల్ని బైబిల్ స్టడీలోకి తీసుకుని వెళ్తుంది. అక్కడ పూర్తి మెసేజ్ని వినగలరు.